ఫిబ్రవరి వచ్చేసిందంటే చాలండి, పిల్లలు పేరెంట్స్లో ఎగ్జామ్ టెన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. యాన్యువల్ ఎగ్జామ్స్ అనగానే సిలబస్ ఎక్కువగా ఉండిపోతుంది. అది పిల్లలు ఎంత చదివినా కూడా తీరా ఎగ్జామ్ టైంలో టెన్షన్ పెరిగిపోయి ఆ చదివిన ఇన్ఫర్మేషన్ కూడా మర్చిపోతుంటారు. అలా కాకుండా ఈరోజు నేను చూపించే ఈ ముద్రని మీరు పిల్లలతో ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళకి చదివిన ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుంటుందండి. అదే హాకిని ముద్ర అంటారండి. మన ఫింగర్ టిప్స్లో సెన్సరీ రిసెప్టర్స్ అనేవి ఉంటాయండి. వాటిని మనం జెంటల్గా ఇలా ప్రెస్ చేయడం వల్ల అవి యాక్టివేట్ అయిపోయి మనకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనేది బ్యాలెన్స్ అయిపోయి మనకి టెన్షన్ అనేది తగ్గిపోతుంది. ఇలా ఈ బ్రెయిన్ అనేది మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది త్వరగా ప్రాసెస్ చేసేసి మనకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది గుర్తుండేలాగా చేస్తుందండి. మనం చాలా ఇంటర్వ్యూస్ చూస్తుంటాము. ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళు ఈ హాకిని ముద్ర వేసేసుకొని కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది గుర్తు రావడం కోసం ఇలా వేసుకొని కూర్చుంటారు. అలాగే మీ పిల్లలతో కూడా చదువుకునే ముందు ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు ఇలా ఈ ముద్రను వేసుకొని కూర్చున్నట్లయితే ఒక 2 to 5 minutes వరకు చేయమని చెప్పండి. ఇలా పెట్టేసుకొని ఫింగర్ టిప్స్ని ఇలా పెట్టేసుకొని మీ స్పైన్ స్ట్రైట్గా పెట్టేసుకోమని చెప్పండి. ఇంకా 2 to 5 minutes వరకు ఇలా కూర్చొని వాళ్ళ బ్రెత్ మీద ఫోకస్ చేయమని చెప్పండి. ఇలా చేయడం వల్ల వాళ్ళు చదువుకునే ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి గుర్తొచ్చేస్తుందండి. అలాగే వాళ్ళు ఎగ్జామ్ కూడా ఈజీగా రాయగలుగుతారు. హరి ఓం.